ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వడానికి ఈ కారణాలుంటాయి. సెన్సిటివ్ పెన్నిస్ గూడా ఉంటుంది. అప్పుడప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటుంది గ్లాన్స్ ముంగటిది. అవన్నీ సరిగ్గా చేసుకుంటూ పోవాలి. మేము మా యునాని మెడిసిన్స్ ఇస్తాము. వీర్యం పలచగా అయిపోతే కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది తొందరగా. అందుకే దాన్ని చిక్కగా పడేటట్టు కూడా ఇస్తాము. ఇచ్చి ఈ శీఘ్రస్ఖలనానికి కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర ఉంటది. అయితే ఎవరికైనా అంగస్తంభన ప్రాబ్లము, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాతో సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయొచ్చు. వచ్చి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ వాడండి. 3-4 మంత్స్ కోర్స్ వాడాలి. ఏ ఒక్క హల్వా, ఒక్క టాబ్లెట్ ఆయిల్ అనేది కాదు. మీరు ఒక కిట్ వస్తదంట. ఆ కిట్ మొత్తం వాడాలి. వాడితే మీకు డెఫినెట్‌లీ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీకు మా మెడిసిన్స్‌తో రెస్పాన్స్ రావచ్చు. అయితే ఐ థింక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది క్లియర్‌గా అర్థమైంది కావచ్చు మీకు. ఎందుకంటే యూజువల్లీ సఫర్ అయ్యేది ప్రాబ్లమ్ ఇదే. ఎవరున్నా సరే, లేబరున్నా సరే, ఎవరైనా ఆఫీసర్ ఉన్నా సరే, డాక్టర్ ఉన్నా సరే, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నా సరే, వీళ్ళందరికీ ఒకటే సమానం ఇదే ప్రాబ్లమ్ వస్తది. ఈ ఇండియాలో కాకుండా వరల్డ్‌లో ఎక్కడైనా ఈ సమస్య ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అందరికి వేటాడుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ మంచిగా లేదు. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే రాత్రి పూట పడుకోవట్లేదు. ఎందుకంటే మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ రాత్రి 10-4 వరకే. అవునవును. ఆ సమయంలో ఏంటంటే మనము పడుకోము. ఏదో అంటే షిఫ్ట్స్‌లో అది ఇది డ్యూటీస్ అంతా స్ట్రెస్ వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఐ హోప్ మీకు అర్థమైంది కావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన నంబర్ ఉంది. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు.